ఇకపోతే మీకు ఇక మకర రాశి, మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే, ఈ మకర రాశి, మకర లగ్నం వారికి మీకు మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళటానికి శని భగవంతుడు మీకు ద్వితీయంలో ఉండడం విఘ్నం. రాశాధిపతి రెండో ఇంటాధిపతి. ఈయన రెండులో ఉండడం మీకు మీ జీవిత భాగస్వామికి అలాగే ఉద్యోగంలోను ఫ్యామిలీలోను ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేస్తాయి. వాయు సంస్థలలో పనిచేసే వారికి కూడా కొంచెం రిలాక్సేషన్ దొరికే అవకాశం లేదు. అలాగే బొగ్గు గనులు ఆయిల్ బిజినెస్ చేసే వారికి కూడా వీరందరికీ కొంత ఇబ్బందిగా ఉంటుంది. భూ సంబంధమైన క్రయ విక్రయాలు చేసే వారికి ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. బంగారం కొనుక్కోవడం ఇలాంటి వాటిపైన ఫోకస్ చేసే వారికి కొంత పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని చూసుకుంటే అదేం పెద్దగా కనిపించట్లేదు. అది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ వ్యయాధిపతి అలాగే ఈ యొక్క చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు పంచమంలో ఉన్నాడు. పంచమ గురువు మీకు ఈ దోషాలన్నిటిని నివృత్తి చేస్తాడు. సంతాన భాగ్యం బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం కలిసి వస్తుంది. గోల్డ్ ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు. అలాగే చతుర్థంలో చంద్రమంగళ యోగం పట్టింది. ఉద్యోగంలో ఇంట బయట అంతటా మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. తృతీయంలో రాహువు మీకు యోగించి చేరుతాడు. ఏదైనా టూర్కి వెళ్ళడం కానీ దేవదర్శనం చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కలిసి వచ్చే పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఇక బృహస్పతి మీకు వచ్చేసి ఈ యొక్క పంచమంలో చాలా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పాం కదా. మీకు ప్రయాణాలలో అలసట ఇలాంటివన్నీ తీసేస్తారు. ఆయన ఇచ్చే బలం చేత మీకు అవి తీరిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మకర రాశి వారికి సప్తమంలో బుధుడు, ఈయన మీకు ఆరో ఇంటాధిపతి అలాగే భాగ్యాధిపతి. ఈయన మీకు ఇక్కడ సప్తమంలో ఉండడం పెద్దగా ఎఫెక్టివ్గా కనిపించే అవకాశాలు ఏం కనిపించలేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు వర్క్ అలా జరుగుతూ కొంత రిలాక్సేషన్ మాత్రం దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇక కేతు వచ్చేసి మీకు భాగ్యస్థానం. కేతు భాగ్యస్థానంలో ఉండడం ఇంట్లో ఎవరైనా బామ్మలు మామలు ఉంటే వాళ్ళ కాలం తీరిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. తండ్రి గారి హెల్త్ పైన కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారసత్వ ఆస్తులు కలిసి వచ్చే యోగాలు కూడా పట్టి ఉన్నాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ బాగుంటాయి. గృహాలంకరణ కోసం మీరు ఏదైనా చేయాలనుకుంటే చేసుకోగలుగుతారు. చిన్న చిన్న మార్పులు. స్వస్తి. కింద స్క్రోల్ అవుతుంటున్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ చేయగలరు ఏదైనా మీకు సందేహం ఉన్నప్పుడు.